ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. తాజాగా ప్రభాకర్ రావు కుమారుడి ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా తీస్తుంది. మరియు గతంలో డక్కన్ కిచెన్ యజమాని అయిన నందన్ కుమార్ కూడా సిట్ విచారించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. రాధాకిషన్ రావు, తిరుపతి అన్న శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిసి విచారించిన అధికారులు ప్రభాకర్ రావు కుమారుడైన నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ స్టేట్మెంట్ తెప్పించుకున్నట్టు సమాచారం. ఇవాళతో 14 రోజుల కస్టడీల విచారణ ముగియనుండడంతో ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో డక్కన్ కిచెన్ యజమాని అయిన నందన్ కుమార్ని కూడా సిట్ విచారించింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై నందకుమార్ గతంలో అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెరపైకి వచ్చింది. దీంతో నందకుమార్ వాంగ్మూలాన్ని కూడా సిట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే సిట్ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులకు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా అనధికారికంగా సమాచారం అందుతుంది. సిట్ ఎవరి ప్రమేయం వల్ల ఈ వాయిస్ రికార్డ్ సిట్ నోటీసులు ఇవ్వాలన్నట్టు సమాచారం.